హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్పేస్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. స్పేస్ అనగా అంతరిక్షం. అంతరిక్షం అనేది భూమి యొక్క వాయుమండలం దాటి ఉన్న ఖాళీ ప్రదేశం. అంతరిక్షం భూమి, గ్రహాలు, నక్షత్రాలు, గ్రహగతులు, ఆకాశ గంగలు, నల్ల రంధ్రాలు వంటి అనేక ఖగోళ వస్తువులను కలిగి ఉంటుంది. అంతరిక్షంలో గ్రహాలు వాటి యొక్క కక్షల గుండా సూర్యుని చుట్టూ తిరుగుతాయి. అంతరిక్షం ఇది చూడడానికి ఖాళీగా కనిపించిన దీనిలో గ్యాస్, ధూళి, విద్యుద్వాహక కణాలు మొదలైనవి కలిగి ఉంటాయి. భూమి వాయుమండలానికి బయట ఉన్న ప్రదేశమే అంతరిక్షం. ఇందులో గురుత్వాకర్షణ శక్తి చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల అంతరిక్షంలో గాలి అనేది ఉండదు. అందువల్ల ఇక్కడ శబ్దం వినిపించదు. అంతరిక్షంలో ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉంటుంది, సుమారుగా -270°C. సూర్యుడు మన సౌర కుటుంబానికి కేంద్ర బిందువు. ఇది ఒక భారీ నక్షత్రం. సూర్యుడు తన ఉష్ణాన్ని, తాపాన్ని ఇతర గ్రహాలకు అందిస్తుంది. సూర్యుడు ఒక నక్షత్రం. ఇది గ్యాస్తో తయారైన నక్షత్రం. హైడ్రోజన్, హీలియం, సూర్యుని లోపల న్యూక్లియర్ ఫ్యూజన్ జరుగుతుంది. అందువల్ల శక్తి ఉత్పన్నమవుతుంది. సూర్యునిపై సుమారు 550°C ఉపరితలంపై టెంపరేచర్ ఉంటుంది. సూర్యుడు గోళాకారంగా ఉండి భూమి కంటే సుమారు 109 రెట్లు పెద్దదిగా ఉంటుంది. సూర్యునికి భూమికి మధ్య దూరం సుమారుగా 15 కోట్ల కిలోమీటర్లు. సూర్యుని వల్ల మనకు కలిగే ఉపయోగాలు: సూర్యుడు వెలుతురు వల్ల ఫోటోసింథసిస్ ప్రక్రియ ద్వారా మొక్కలు తన ఆహారాన్ని వాటంతటవే తయారు చేసుకుంటాయి. శక్తిని, తాపాన్ని, వెలుగు, విటమిన్లు మొదలగునవి సూర్యుని వల్ల మనకు కలుగుతాయి. రాత్రి పగలు కూడా సూర్యుని వల్ల మాత్రమే మనకు జరుగుతుంది. ఋతువులు కూడా సూర్యుని వల్లే ఏర్పడ్డాయి. సూర్యుని కిరణాల వల్ల జరిగే కొన్ని విషయాలు: యువి రేడియేషన్స్, అల్ట్రావైలెట్. ఇవి మన కంటికి కనిపించకుండా ఉంటాయి, కానీ వీటి వల్ల చర్మ సంబంధితమైన వ్యాధులు వస్తాయి. విజిబుల్ లైట్, దృశ్యకాంతి అంటారు, మనకు కనిపించే రంగుల కాంతి. ఇన్ఫ్రారెడ్, తాపాన్ని ఇచ్చే కాంతి.